ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రుద్రంగిలోని పల్లె దవాఖానాను ప్రారంభించారు. రుద్రంగి మండల కేంద్రంలో హరిజనవాడ మరియు బస్టాండ్ ఆవరణలో నిర్మించిన పల్లె దవాఖానాలు, హై స్కూల్, ఎస్సీ హాస్టల్లో భోజనపు గదులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ బస్టాండ్ ఆవరణలో నిర్మించిన పల్లె దవాఖానాలో బోరుబావి వేస్తామని, అలాగే ప్రహారీ గోడ లేకపోవడంతో ఇబ్బందులు అవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, ఈ సమస్య తీరుతోందని అన్నారు. రుద్రంగిలో ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని అన్నారు. అనంతరం ఏఎన్ఎంలు తమ ఉద్యోగాల పర్మినెంట్ చేయాలని ఆది శ్రీనివాస్కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచ్ తర్రే ప్రబలత మనోహర్, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, బీసీసీఎల్ మండల అధ్యక్షులు గండి నారాయణ, ఎంపీడీఓ శంకర్, పంచాయతీ కార్యదర్శి రామ్దాసు, నాయకులు ఎర్రం గంగనర్సయ్య, శ్యామ్మోహన్ రెడ్డి, పల్లి గంగాధర్, పిడుగు లచ్చిరెడ్డి, గంధం మనోజ్, ఎర్రం అరవింద్ మరియు ఏఎన్ఎంలు పాల్గొన్నారు. రెడీ బుజ్జి అన్నా వక్రతుండ మహారాజ శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాగణపతి నమః పార్వతీపతయే నమః శ్రీరామ పందులు గారు రెడ్డి కాకుండా మధ్యలో ఇంకా లగ్గారు రుద్రంగి మండల కేంద్రంలో పలు కార్యక్రమాలకు ప్రధానంగా ఆసుపత్రికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రాథమికంగా వైద్య సేవలు అందించేటువంటి ఏఎన్ఎం సెంటర్లు, అదేవిధంగా స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడేటువంటి హాస్టల్లో కూడా చదువుకున్నటువంటి వారికి ఉపయోగపడే విధంగా గదులను నిర్మాణం చేపించి ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభ కార్యక్రమాలు పెట్టుకున్నటువంటి ఆహ్వానించినటువంటి గ్రామ పంచాయతీ పాలకవర్గానికి, గౌరవ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం సభ్యులందరూ, ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, అదేవిధంగా గ్రామ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అభివృద్ధి అనేది ఆయా ప్రాంతాల్లో సందర్భాన్ని బట్టి ప్రజలకు ఉపయోగపడేటువంటి కనీస మౌలిక వసతులను గుర్తించి ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు కావింపబడి వాటిని ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్ది వాటిని మనం ప్రారంభోత్సవాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో ఈరోజు ఇక్కడ ఈ భవనాలను ప్రారంభం చేసుకొని వచ్చేటువంటి వారికి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి కార్యక్రమం ఈరోజు నుంచి అమలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇవి ఉపయోగాలు రావడం, విద్యార్థులకు ఉపయోగాలు రావడం జరిగిందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, రుద్రంగి మండల కేంద్రంలో ఉన్నటువంటి
ప్రజా సమస్యలు, ఈ ప్రాంత సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన సమస్యలు వాటన్నిటిని కూడా గుర్తించి పరిష్కారం చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతామన్నమాట. ఈ సందర్భంగా ప్రధానంగా ఈరోజు ఇక్కడ పర్యటిస్తున్న సందర్భంలో అనేక ప్రాంతాల్లో మంచినీటికి సంబంధించిన బోర్వెల్ కావాలని అడుగుతూ ఉన్నారు, సామాజిక భవన నిర్మాణాలకు సంబంధించిన వాటివి అడుగుతూ ఉన్నారు. వాటన్నిటిని కూడా తప్పనిసరిగా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ నిధులు వాటికి నిధులు మంజూరు చేయించి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటివి కూడా కావాలని చెప్పి అడుగుతున్నారు. వాటికి కూడా నిధులు వెచ్చించేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తామని వాటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా తెలుస్తూ రుద్రంగి మండల కేంద్రం అంటే వేల నియోజకవర్గంలోనే 2వ అతిపెద్ద గ్రామంగా ఉన్నటువంటి దీని ఇక్కడ పుట్టి పెరిగిన వరకు కూడా ఈ గ్రామానికి అన్ని రంగాలు కూడా అభివృద్ధి పథకంలో తీసుకొని పోయి చెప్పిన ఒక ఆలోచనతోటి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా సూచాయిగా కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆలోచనకు అనుగుణంగా నిన్నటి రోజు ప్రధానంగా కలిగోట సూరమ ప్రాజెక్టు సంబంధించిన కూడియటమ కాలువకు సంబంధించి కానీ ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించినటువంటి దాన్ని వేగవంతం చేయాలని చెప్పని కోరడం వెంటనే వారు సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు విద్యకు సంబంధించి అగ్రహారంలో బాలికల డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి వాళ్ళకి హాస్టల్ కావాలంటే అది కూడా వీళ్ళని తొందరగానే మంజూరు కావడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది. అదే వేలాడ దేవాలయానికి అభివృద్ధికి సంబంధించిన అంశంలో కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముంపు గ్రామం సంబంధించినటువంటి కానీ అదే రుద్రంగి మండల కేంద్రంలో నిధులు సంబంధించిన ఒక అంకురార్ ప్రశ్నకని చెప్పడం కోసం ప్రయత్నించి వాటి రుద్రంగి మండల కేంద్రంలో కూడా ఒక 2 అంశాలకు సంబంధించి కూడా వారితో మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా రుద్రంగి మండలానికి ప్రజలకు ఉపయోగపడేటువంటిది, ప్రాంతానికి గౌరవం వచ్చే విధంగా ఉండేటువంటి కూడా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోవడం కోసం మేము పనిచేస్తామన్నమాట. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి తీసుకున్న బాధ్యత మనపైన ఉంది. ప్రజలు మనకి ఇచ్చారు కాబట్టి ఆ అంశంలో మేము అన్ని వర్గాలను కలుపుకొని, అన్ని సంఘాలను కలుపుకొని, అటు గ్రామ పెద్దలను కలుపుకొని, గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా కలుపుకొని ఈ ప్రాంత అభివృద్ధి పథకం తీసుకోవడం కోసం మేము ప్రయత్నం చేస్తామని, ఇక్కడ ఉన్నప్పుడు అందరూ కూడా ఎక్కడ ఏ అవసరం ఉన్నా మా దృష్టికి తీసుకొని వస్తే వాటిని దశల వారీగా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ మాకు బోర్వెల్ కావాలంటారు, ప్రహార్ కూడా కావాలంటారు. ఇప్పటికిప్పుడు వెంటనే బోర్వెల్ వేయడానికి ఆదేశాలు ఇస్తున్నారు. ప్రహార్ కూడా నిర్మాణం కూడా ప్రతిపాదన పంపించి వీళ్ళని తొందరగా తీసుకొస్తాం. అంటే మన కార్యక్రమాల సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఏ అవసరం వాటిని తీసుకొచ్చి ఇప్పించే కార్యక్రమాన్ని నేను తీసుకుంటానని చెప్పిన మాట ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలందరూ కూడా గ్రామ సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ పాలకవర్గం, గ్రామ పెద్దలు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఇంకితర ఎంపీటీసీలు, విద్యా కమిటీ చైర్మన్లు, ఎన్ని సంఘాల పెద్ద మనుషులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.